తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. తన ప్రాణము కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును, తన ప్రాణము కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. లూకా శుభవార్త 17వ అధ్యాయము 33వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు శుభములు కలుగునుగాక. ప్రభువైన దేవుడు తన కృపలో మిమ్ము కాచునుగాక. లోకములో ప్రజలందరూ తమ ప్రాణాలను కాపాడుకునుటకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే షార్ట్కట్ దారులను వెతుకుతున్నారు. తాము బ్రతుకుటకు, తమ కుటుంబాలను పోషించుకునుటకు కొందరైతే తప్పుడు మార్గాలలో పయనిస్తున్నారు. లంచాలు తీసుకోవడం, దొంగ ప్రాజెక్టులు చేయడం, దొంగ సర్టిఫికేట్ సంపాదించడం, అవినీతి కార్యకలాపాలు చేపట్టడం, దోపిడీ చేయడం, ఇతరులను అనగద్రొక్కి దోచుకోవడం, భూ కబ్జాలు చేయడం, దందాలు, రౌడీయిజం చేసి సంపాదించడం చేస్తున్నారు. ఇవన్నీ ప్రాణాలు కాపాడుకున్నట్టుకు చేస్తున్న పాపపూరితమైన అక్రమమైన కార్యాలు. వీటి వలన ప్రాణాలు కోల్పోవడమే కానీ కాపాడుకోవడం కష్టమే. కొందరైతే తాము బ్రతకడం కంటే ఇతరులను బ్రతికించాలన్న ఆలోచనతో జీవిస్తున్నారు. దాని కొరకై పగలనక రేయనక కష్టపడుతున్నారు. వారికి న్యాయం జరగాలని వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. వారికి ఉన్న ఆస్తిపాస్తులను వెచ్చించి అన్నార్తులను ఆదరిస్తున్నారు. తమ జీవితాలనే పణంగా పెడుతున్నారు. వారి ఆలోచన ఎప్పుడు న్యాయం, ధర్మం, సేవ, ప్రేమ. చనిపోయే లోపల కొందరైనా బాగుపడాలన్నదే వారి అభిలాష. ఈ విధంగా తన ప్రాణాలను సైతం లెక్క చేయక పరుల బాగోగులనే కాంక్షించువారు తమ ప్రాణాలను నిలుపుకొందరు. తనది, నాది అని స్వార్థం, అసూయతో జీవించేవారు త్వరగానే గతిస్తారు. కానీ దీనికి విరుద్ధంగా మనది, మన కోసం అని భావిస్తే భాగ్యవంతులవుతారు. కావున ప్రియ దేవుని బిడలారా, ప్రాణములను కాపాడుకొను ప్రయత్నాలను వదిలి పరులకై జీవిస్తూ ప్రాణములను సైతం లెక్క చేయక సత్కార్యాలను చేస్తూ జీవించుదాం. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. మేము చేపట్టిన పాపపు కార్యాలను వదిలి నీతికరమైన కార్యాలను చేస్తూ మా ప్రాణములను కాపాడుకున్న పవిత్రమైన పనులను చేసే ప్రేరణను, పవిత్రాత్మ శక్తిని దయచేయమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.